ప్రస్తుతం మనం ఉన్నాం మేడ్చల్లో ఉన్నటువంటి జేఎస్ఎన్ రాజు సీనియర్ స్పేస్. యాక్చువల్లీ ఇది ఓల్డ్ ఏజ్ హోమ్. గోల్డెన్ ఏజ్ ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అంటుంటారు వీళ్ళు. అందుకే సీనియర్ స్పేస్ అంటారు కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే మాత్రం ఒప్పుకోరు. లాస్ట్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మనం ఒక వీడియో చేసాము ఈ సీనియర్ స్పేస్ గురించి. మళ్ళీ 1 year తర్వాత మనం ఎందుకు వచ్చామంటే వాళ్ళది ఇప్పుడు యాన్యువల్ డే జరుగుతుంది. అయితే జనరల్ గా ఓల్డ్ ఏజ్ హోమ్లు స్టార్ట్ చేసేటప్పుడు అందరూ కూడా మేము అవి ఇస్తాము, ఇవి ఇస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము, మా దగ్గర ఉన్నంత ఫెసిలిటీస్ ఎవరు ఇవ్వలేరు, ఎవరు కూడా ఇంత బాగా చూడలేరు, చేయలేరు అని చెప్తా ఉంటారు. బట్ వీళ్ళు 1 year తర్వాత అప్పుడున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది యాడ్ అయ్యారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు ఏంటి, ఇవన్నీ కూడా తెలిస్తే అప్పుడు మనకి వీళ్ళు ఎంత కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఎంట్రీలోనే అర్థమవుతుండాలి. ఒకసారి చూడండి ఎంత బాగా వీళ్ళు డెకరేట్ చేశారు. ఇది కొత్తగా డెకరేట్ చేసింది కాదు, Day 1 నుంచి వీళ్ళ దగ్గర ఇలాగే ఉంది. మొత్తం ఫ్రూట్స్, ఒక పక్క వెజిటబుల్స్, పల్లెటూరుని తలపించేటువంటి ఏవైతే రోళ్ళు రోకళ్ళు ఇవన్నీ ఉంటాయో అవి మొత్తం మనం ఎక్కడ హైదరాబాద్ లో క్రౌడ్ మధ్యన లేకపోతే కాంక్రీట్ జంగిల్ మధ్యన ఉన్నామన్న ఫీలింగే కలగదు. ఒక పల్లెటూరులో ఒక స్వచ్ఛమైన మంచి వాతావరణంలో ఉన్నటువంటి ఫీల్, అసలు రాగానే ఫీల్ గుడ్ అంటాం కదా, ఆ ఫ్యాక్టరీ ఉంటది ఇక్కడ. సో మళ్ళీ అందరితో మాట్లాడదాం ఒకసారి, వాళ్ళు ఎలా ఉన్నారు. ఫుడ్ కూడా అప్పుడు ఎంత బాగుందో. నేను ఇక్కడ తిన్నాను. నేను జనరల్ గా ఎక్కడ ఫుడ్ తిన్నాను బయట, బట్ వీళ్ళ దగ్గర తిన్నాను ఆ రోజు. తిన్నప్పుడు ఆ ఫుడ్ ఫ్లేవర్స్ నాకు ఇంకా గుర్తున్నాయి. సేమ్ ఫుడ్ ఉందా, చేంజ్ అయిందా ఏంటి, అవన్నీ కూడా చూద్దాం రండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ? నౌ రన్నింగ్ 8th month అమ్మా. ఓ 8 months నుంచి ఉన్నారా? 8 months ఉన్నాం నాన్న. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? సూపర్ సూపర్ సూపర్. ఓకే, మీరు అందరూ భలే షర్ట్లు వేసుకున్నారు సార్. ఏంటి స్పెషల్? ఈ షర్ట్ స్పెషల్ వచ్చి ఫస్ట్ యానివర్సరీ కదా. ఓకే ఓకే ఓకే, అందుకే ఫస్ట్ యానివర్సరీ. ఓకే ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది నేటివ్ ప్లేస్ కదిరి, నియర్ పుట్టపర్తి. మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? ఇక్కడ దాకా నేను సింగిల్ అయినమ్మా. మా కొడుకు నా వర్కింగ్ అట్ జర్మనీ, స్టిల్ 20 years. కూతురు వచ్చి చెన్నై. నేను సింగిల్గా ఉండలేనని నా కొడుకు ఇక్కడ పెట్టాడు. మేమంతా రీసెంట్, అంతకుముందు అంతా జర్మనీలో ఉండే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నీకు నచ్చితే ఉండు, లేకపోతే ఓకే అన్నాడు. నాకు నచ్చింది, ఉన్నాను. సో ఏది బాగా నచ్చుతుంది ఇక్కడ మీకు? అంబియన్సా, అట్మాస్ఫియరా, వీళ్ళ రిసీవింగా, హాస్పిటాలిటీయా, ఫుడ్, ఏది నచ్చుతుంది? అన్నిటికంటే మించింది రిసీవింగ్ మా, దానికి మించింది లేదు నాయన. నిజం, అదైతే ఓకే, హాస్పిటాలిటీ ఇంపార్టెంట్. నాకు ఒకటి నచ్చిన పాయింట్ అది. ఇంకా ఫుడ్ గురించి చెప్పాల్సిన పనిలే. అన్నపూర్ణమ్మ తల్లి ఉంది, లక్షణంగా పెడుతుంది, దానికి ఏ ఇబ్బంది లేదు నాన్న. రుచుల గురించి చెప్పాల్సిన పనిలే. ఇక్కడ కంటిన్యూ చేస్తారా? ఇక్కడ రాసింటే దేవుడు అంతే కదమ్మా. తర్వాత ప్రతి మనిషి కనుక్కోవాల్సిన పాయింట్ ఏమంటే జీవితంలో సర్దుబాటు, అది అనేది ఉంటే ఎక్కడికైనా షైన్ అవుతాడు. అది కరెక్ట్. నచ్చింది కదా మొత్తానికి? ఓకే. ఎలా ఉందండి? చాలా బాగుంది. సీనియర్ స్పేస్ చాలా బాగుంది. మీరు ఆశ్రమం అంటే ఒప్పుకోరుగా, సీనియర్ స్పేస్ అనాలి. అంతేనా? అంతే. ఏం చేస్తారండి? వ్యాపారం చేస్తుంటే ముందు. ఓకే. ఇక్కడ ఏది నచ్చుతుంది మీకు ఎక్కువ? అట్మాస్ఫియర్ బాగుంది, అట్మాస్ఫియర్, వాతావరణం. హైదరాబాద్ నుంచి అమ్మా. హైదరాబాదేనా? ఓకే ఓకే. నచ్చిందా ఇక్కడ? డీసెంట్ గా ఉంది. బిల్డింగ్ లో వాతావరణం బాగుంది. ఓకే. వంట, అది ఫుడ్ క్వాలిటీ బాగుంది. అందరూ ఇంకోటి ఏంటంటే ఇక్కడ భీమవరం రాజులు ఇది మెయింటైన్ చేస్తున్నారు. ఓకే ఓకే. వాళ్ళు మర్యాదకి మంచికి వాళ్ళు పెట్టింది పేరు. మెయింటెనెన్స్ బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ కూడా బాగున్నాయి. వాళ్ళు చాలా సౌమ్యంగా మాట్లాడతారు. నీట్ గా ఉంది. మేము అందరం బాగా ఒకరికొకరు అడ్జస్ట్మెంట్ చేసుకుని అప్పుడప్పుడు యోగా, అప్పుడంటే మెడిటేషన్ హాల్ ఉంది, మెడిటేషన్ అది చేస్తాము. కొంతమంది యోగాసనాలు కూడా చేస్తారు. సో చాలా పీస్ఫుల్ గా ఉంది. లాస్ట్ లో కావాల్సింది అది, పీస్ఫుల్ గా ఏదైనా సరే, ఎవరు ఎంత సంపాదించినా లాస్ట్ కి పీస్ గా ఏదైనా జాబ్ అయినా పీస్ఫుల్ గా ఉండాలి, ఇంట్లో అయినా పీస్ఫుల్ గా ఉండాలి. అవును. సో అది దొరికింది మీకు ఇక్కడ. అందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు కదా, అందరు బాగా అడ్జస్ట్ అయిపోతారు. ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? నేను ఇది 10వ నెల అమ్మా. మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? కూతురేమో కెనడాలో ఉంటుంది. 2 కొడుకులు. చిన్న కొడుకు అమెరికాలో ఉంటాడు. 26 ఏళ్ళు అయింది వెళ్ళి. అమ్మాయి కూడా కెనడా వెళ్ళి 26 ఏళ్ళు అయింది. ఒక అబ్బాయి కూడా అమీర్పేటలో ఉంటాడు. కొడుకులు 2, కూతురు పెద్దది. అంత బాగానే ఉన్నాం అంతా ఇక్కడ. సో నైస్. అప్పుడప్పుడు కొంచెం సత్సంగాల్లాగా మాట్లాడుకుంటాం, మంచి విషయాల గురించి మంచి విషయాలు మాట్లాడుకుంటాం. అది కూడా స్వభావాన్ని సంస్కరించుకునే మాటలు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఇంజనీర్ని, బేసికల్గా కాంట్రాక్ట్స్ చేసామండి ఇదివరకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అడ్జస్టింగ్ విత్ ఆల్ ది పీపుల్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్. ఏం చేసేటోళ్ళు ముందు? ఐఎమ్ అన్ ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీర్. ఎలా ఉంది ఇక్కడ? జేఎస్ఎన్ రాజు సీనియర్ స్పేస్. ఎక్సలెంట్ అకామిడేషన్, ఎక్సలెంట్ ఫుడ్. వాళ్ళు కూడా మమ్మల్ని చిల్డ్రన్ లాగా చూస్తున్నారు. పిల్లల్లా చూసుకుంటున్నారా మిమ్మల్ని? అంతకంటే మంచి కాంప్లిమెంట్ ఏముంటది అసలు? ఫుడ్ అది నచ్చుతుందా? ఎక్సలెంట్. రైట్ సార్, కంటిన్యూ చేస్తారా ఇక్కడ? ఐ గాట్ 2 daughters. ఓకే. No sons. ఓకే. 2 daughters staying at US since 27 years. I am staying alone here. ఓకే. My wife expired during COVID 2021.
That is why I am alone here. That is ఎప్పుడు why జాయిన్ అయ్యారు? about 7 months back. ఇట్స్ ఫైన్. It's fine. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Remembering my engineering college days. వీళ్ళందరినీ చూసా. Not ఇక్కడ ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? I am staying at hostels there. ఓహో, Hostels, engineering hostels. ఓకే ఓకే ఓకే. There also we are get together and coming into dining hall. All of a group లైక్ హియర్. like here. రైట్ సార్. Thank you. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Thank you. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎప్పుడు వచ్చారు? జూన్ 30 ఓకే, లాస్ట్ ఇయర్. ఓ, ఆల్మోస్ట్ 9 months. ఎక్కడి నుంచి? వైజాగ్. ఎందుకు వైజాగ్ నుంచి ఇంత దూరం వచ్చారు? మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఉంటుంది, ఎందుకు ఇక్కడ అంతా బాగుందని. ఆ, బాగుందా మరి? ఉమ్, ఏది బాగుంది? అన్నీ బాగున్నాయి. మా సొంత ఇంట్లో ఉన్నట్టుంది. సూపర్ అసలు. మన ఉమ్మడి కుటుంబం ఉంటుంది కదా, అవును. అలా ఉంది. అలా ఉంది. మంచి టైం పాస్ అయిపోతుందేమో. ఇంకెప్పుడు ఇక్కడే ఉండిపోతాం. ఎప్పుడు ఇక్కడే ఉండిపోతారా? మా అమ్మాయి వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఓ, ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చి ఇక్కడ చేరిపోదాం. ఇదేదో బాగుంది. అన్నయ్య వదిన అందరు ఇక్కడే ఉంటారు, ఇంకా ఫ్యామిలీ మొత్తం. చేసుకోవడం కష్టం, అందుకే అందుకని ఇక్కడైతే హ్యాపీగా ఉండొచ్చు. వెళ్ళరా, అమెరికా వెళ్ళొచ్చు కదా మీరు? వద్దా? నాకు పడదు. పడదు. ఇక్కడ పడుతుందా? ఉమ్, సూపర్. కానీ మీ అమ్మాయి ఎక్కడ ఉన్నారు? మాట్లాడతావు ఒకసారి. ఉన్నారు ఇక్కడ? ఇదిగో. ఏంటండి మీ మదరు నేను ఇక్కడే నచ్చింది, నాకు మొత్తం ఫ్యామిలీ అంతా తెచ్చుకుని ఇక్కడే ఉంటాను అంటున్నారు. అవునండి, అది నిజమే. మా మదర్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే. సో మేము ఉన్నాం, ఫ్యూచర్లో మాది కూడా అయిపోతే యూఎస్లో పని, మేము ఇక్కడికే వచ్చేస్తాం అని. లైక్ షీఈస్ వెరీ హ్యాపీ. అవునా? ఆల్ సైడ్స్ ఎనీవే, ఫుడ్గా కానీ సెక్యూరిటీ, అంటే ఓన్ ఫ్యామిలీలో ఉన్నట్టు ఉండి. సో నాకు ఇక్కడే బాగుంది అన్నారు. నేను అప్పుడు మొన్న వచ్చినప్పుడు కూడా అడిగాను, నాకు కూడా రావచ్చు కదా అన్నాను. కనీసం 3 months కన్నా రా అంటే నేను రానంటున్నారు, ఇక్కడే ఉంటానంటున్నారు. ఊళ్ళో మా మావయ్య ఉంటారు, ఆయన రమ్మంటారు, రానంటారు. నా ఇంట్లో నాకే బాగుందంటారు. ఆవిడంటే ఇది నాది, నా ఇల్లు అని ఓన్ చేసుకున్నారు అనమాట. షీఈస్ వెరీ హ్యాపీ. నేనైతే ఐ రికమెండ్ ఫర్ ఎవ్రీబడి, ఎవరైతే మీకు అబ్రాడ్లో ఉంటున్నారో, సో వాళ్ళు హ్యాపీగా పీస్ఫుల్గా ఓకే మా పేరెంట్స్ని ఒకరొకరు బాగా చూసుకుంటున్నారు అని ఒక అభిప్రాయం అయితే డెఫినెట్గా యూ షుడ్ యాక్సెప్ట్ దట్. ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి? ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచి వచ్చాము, ఆగస్టులో వచ్చాము. మీ ఇంటర్వ్యూ చూసే వచ్చాము. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు చూసాము, అది యూట్యూబ్లో చూసి దాన్ని వచ్చి జాయిన్ అయ్యాను. బాగుంది. అవునా? నేను ఏం చెప్పాను అదంతా కరెక్టేనా రోజు? దాన్ని చూసి మళ్ళీ ఎంక్వైరీ చేసుకునే వచ్చాము. రాజుగారు కూడా వాళ్ళు ఫ్యామిలీ లాగే చూసుకుంటున్నారు. ఏదో పెట్టాము మెయింటైన్ చేస్తున్నాము అలా కాకుండా సొంత ఫ్యామిలీ లాగే అందరినీ చూసుకుంటున్నారు. ఏదైనా బాగాలేకపోయినా పరిగెత్తడము, హాస్పిటలైజేషన్ కానీ అన్నీ చక్కగా చూసుకుంటున్నారు. ఫుడ్ కూడా బాగుందండి. ఫుడ్ బాగుంది. వీక్లీ ట్వైస్ నాన్ వెజ్ ఇస్తారు. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ట్వైస్ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ అన్ని ఐటమ్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఒకటే ఐటమ్ కాకుండా ఎక్కువ ఐటమ్స్ పెడుతున్నారు. అందరూ బాగుంటారు. అందరూ బాగుంటారు. జెంట్స్ లేడీస్ అందరు కలిసి ఉంటారు. ఏ ఫంక్షన్ అయినా బాగా చేసుకుంటాం, ఏ పండగ అయినా అన్నీ చేసుకుంటాం. నాకు ఒకడే బాబు, డాక్టరు, ఫారిన్లో ఉంటాడండి. నేను ఎంప్లాయీని, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. రిజైన్ చేసి పీస్ఫుల్గా ఉంటుంది, ఒక్కరే ఉండాలి, అక్కడ ఫారిన్లో వెళ్ళలేము, ఉండలేము, అందుకని ఇక్కడికి వచ్చాను. అలవాట్లేంది, అందుకని ఇక్కడికి వచ్చాను. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు వచ్చారు? పిఠాపురం నుంచి వచ్చాను, జూలై 27వ తారీఖు. నేను బాలవాడి టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఓ, టీచర్గా వర్క్ చేశారు. ఓకే. మా అన్నయ్య గారు అమ్మాయి నీమ్స్లో పనిచేస్తుంది. ఈ సంస్థ విషయాలని తెలుసుకుని చాలా బాగుంది, నీకైతే సూట్ అవుతుంది, బాగుంటుంది, అక్కడ పెడతాను. హౌస్ ఉంది, హౌస్లో ఒక్కదాన్ని ఉండలే. ఇక్కడికి వచ్చాక ఆరోగ్యం కూడా బాగుంది. 50 kgs వచ్చాను, ఇప్పుడు 63 kgs. అంటే ఆరోగ్యం బాగుందని చెప్పి పెరిగాను, మంచిగా అయ్యాను, బాగుంది అన్ని విధాలు. అది కిచెన్ అండి, హాలు, ఈ రూమ్ నా రూమ్ మొత్తం ఇయ్యనా? అంతా మాదే అండి. ఇక్కడ అందరూ బాగానే ఉంటారు. ఫుడ్ చాలా బాగుంది, అన్ని ఫుడ్ నచ్చింది. ఫుడ్ టిఫిన్లు అన్నీ బాగుంటాయి. అన్ని బాగుంటాయి. ఇక్కడే కంటిన్యూ చేస్తారా? చేస్తాను. పిల్లలు ఉన్నారా? లేరండి. లేరా? ఓకే ఓకే. సో ఇంకెక్కడే మా మేనగోళ్ళు ఉంది కదండి, మేనగోళ్ళు 10 మంది ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్లో. మరి పిఠాపురం నుంచి అంటే బాగుందని ఇక్కడ దాకా వచ్చారా? అనారోగ్యం వచ్చేసింది, వంట మనిషిని పెట్టుకున్నాను, ఆవిడ కొంచెం తేడా చేసింది, దాని మీద వీక్ అయిపోతున్నాం. 50 kgs వచ్చేసి 68
ఇంకా వీక్ అయిపోయాం కేజీల మాట కన్నా. సరే ఇంకా తప్పనిసరిగా తీసుకొచ్చి మా మేనగోళ్ళు ఇక్కడ జాయిన్ చేసింది. ఇక్కడికి వచ్చాక బాగుంది, హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరూ బాగా చూస్తారు. ఎందుకో బాధపడుతున్నారు, ఎందుకు? ఆనందానికి అప్పుడు అనర్థం, ఇప్పుడు ఆనందానికి కారణం. అప్పుడు బాధ, ఇప్పుడు ఆనందమా? ఆ, అంతే. ఈ రోజు జేఎస్ఎన్ రాజు సీనియర్ స్పేస్ లో ఏం వంటలు చేశారు? ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీరే చేశారు, నాకు గుర్తుంది. నేను కూడా టేస్ట్ చేశా, సూపర్గా ఉన్నాయి. ఈసారి ఏం చేశారు చెప్పండి. సరే అమ్మ, బిర్యానీ, పెసర పునుకులు బిర్యానీ, పెరుగు పచ్చడి, పూర్ణాలు, అప్పడాలు, ఓకే, తమలపాకు బజ్జీలు, పచ్చి పులుసు అమ్మ, జున్ను, పెరుగు. ఓకే, ఇదేమో తొనికావకాయ అమ్మ, ఓకే, ఇదేమో టమాటా పచ్చడి, ఇదేమో జీడి గింజలు, అవే పనస గింజలు, మామిడికాయ కర్రీ, ఇవేమో దొండకాయ కారం, ఇదేమో పుదీనా చట్నీ, ఇదేమో చిట్టొడియాల కర్రీ అమ్మ, పెసరపప్పు, కొబ్బరికూర, గుమ్మడికాయ కర్రీ, చిలగడదుంప ములక్కాయ పులుసు, ఆవకాయ రైసు, ముద్దపప్పు, వైట్ రైస్, బ్రౌన్. అవును, ఇన్ని తింటే వాళ్ళకి డైజెస్ట్ అవుతుందా? ఇందాక ఒక ఆమె పెద్ద ఆవిడ చెప్పారు, నేను 50 కేజీలు ఉన్న అమ్మ ఇక్కడికి వచ్చేటప్పుడు బాగా లీన్గా ఉన్నాను, నీరసంగా ఉండేది, ఇక్కడికి వచ్చిన తర్వాత 68 కేజీలు అయ్యానమ్మా అని చెప్పారు. మరి ఇన్ని తింటే అవరా? అట్లా లావు చేస్తారా వచ్చిన వాళ్ళని? రైట్ అండి. ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? కొడుకు. అవునా? హలో అండి, హాయ్, నమస్తే. విజయ్ గారు నమస్తే అండి. ఎక్కడుంటారు? జర్మనీలో ఉంటారా? మరి డాడీని ఇక్కడ జాయిన్ చేశారు కదా, ఎలా అనిపిస్తోంది? అంటే ఇంకా ఆప్షన్ లేక మీరు ఇక్కడ పంపించినట్టున్నారు, ఎలా అనిపిస్తోంది? లాస్ట్, ఓకే ఓకే, ఎలా అనిపిస్తోందండి? ఎక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పించినట్టు లేదండి, మా బంధువుల ఇంట్లో గానీ నా చెల్లి ఇంట్లో పెట్టినట్లుందండి. ఎక్కడండి మీరు ఉండేది? ఎక్కడ? జర్మనీయా? జర్మనీ అండి, ఫ్రాంక్ఫర్ట్ దగ్గర అండి, మార్బర్గ్ అని పేరు. ఓకే ఓకే, ఎప్పుడు జాయిన్ చేశారు డాడీని? లాస్ట్ సమ్మర్ అండి. ఓకే, ఆప్షన్ లేక జాయిన్ చేసినట్టుంది. అంటే మీరు అక్కడ ఉంటారు కదా, చూసేటోళ్ళు లేరు అనేసి. లేదండి, అలాని కాదండి, దట్స్ నాట్ అట్ ఆల్. సో బంధువులు ఉన్నారు, చెల్లెలు కూడా ఉందండి, కానీ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చిందండి. ఎందుకంటే ఆయనకు ఫ్రీడమ్ ఉంటుంది. ఎస్ ఎస్, కరెక్ట్. అండ్ ఆయన ముందు నుంచినే చాలా ఫ్రెండ్స్ తో ఉండడము, ఒక దగ్గర ఇంట్లోనే ఉండి ఓకే, he needs more interaction. నాకు మామగారి ద్వారా ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ దొరికినాయండి, రాజుగారి ఓల్డ్ ఏజ్ హోమ్. ఓకే, సో నచ్చిందా? డౌట్ఫుల్ గా ఉన్నాను, మీరు విజిట్ చేశారా ఎప్పుడైనా? నేను లాస్ట్ నాన్నని చేర్పించినప్పుడు పర్సనల్ గా వచ్చినానండి. ఎలా అనిపించింది? అంటే నాకు అప్పుడు ఎలా ఫీలింగ్ ఉందో, తర్వాత రాజుగారితో ఇంటరాక్ట్ చేసినాక ఇప్పుడు కూడా అలానే ఉందండి. సో there's no change. ఓకే, I mean, I heartfully యా. డాడీ ఫీడ్బ్యాక్ ఏముంది? అసలు నాకు ఏంటండి, డాడీ ఫీడ్బ్యాక్ ఏముంది మీకు? ఫాదర్ నుంచి ఫీడ్బ్యాక్? నాన్న అయితే ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి నాకు చేయడం కూడా ఉంటారండి. దట్స్ గుడ్. అంటే ఆయన కంఫర్ట్ గా ఉన్నారని. సో ఒక్కొక్కసారి ఆయనకి అన్ని గుర్తుకొస్తే, అమ్మగారు చనిపోయింది ఒక 1.5 year అవుతుంది. సో బట్ ఈ బాగా అడ్జస్ట్ అయినారు, ఆయనకి బాగా కంఫర్టబుల్ ఉంది కాబట్టి ఈస్ ఫైన్. ఓకే, మీకు కూడా నచ్చింది కదా, అంతా హ్యాపీసా ఇప్పుడు? హ్యాపీ అండి. యాజ్ అన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాజు గారు అండ్ ది టీమ్. ఎక్సలెంట్ టీమ్ అండి, చాలా బాగా హెల్ప్ చేస్తారు సూపర్ ఎప్పుడు కూడా. అంటే వెరీ నైస్, సూపర్ అండి. ఐ రికమెండ్. కంటిన్యూ చేస్తారు ఇక్కడనే ఫాదర్ ని? ఆఫ్ కోర్స్ అండి, షూర్. ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓకే, అంటే ప్రాబ్లం ఆయన మమ్మల్ని విజిట్ చేయడానికి లేకపోతే బంధువులు చేయడానికి వెళ్తారండి. బట్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ హీస్ కంఫర్టబుల్ దేర్ ఇస్ నో చేంజ్. సూపర్ సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఐఎమ్ సారీ, మీరు ఫాదర్ తో మాట్లాడుతుంటే నేను డిస్టర్బ్ చేశాను మిడిల్లో. జస్ట్ ఎలా ఉంది అని తెలుసుకోవటం కోసం. అంటే మీరు ఎలా ఉన్నారు, మీ ఫీడ్బ్యాక్, ఆయన నుంచి మీకు ఫీడ్బ్యాక్ ఏముంది, ఎలా ఉంది ఆశ్రమం అని కనుక్కోవడానికి మిమ్మల్ని నేను మధ్యలో డిస్టర్బ్ చేశాను. ఐఎమ్ సారీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
లేదు పర్వాలేదండి, మోస్ట్ వెల్కమ్ అండ్ ఎనీ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ ఐల్ బి వెరీ హ్యాపీ టు ఆన్సర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎలా ఉంది ఫుడ్ చెప్పండి? చాలా బాగుందండి, మీ ఎక్సలెంట్. ఏజ్ ఎంత? భలే పెట్టారు క్యాప్ కూడా. 85 క్యాప్ మేనేజర్ అప్లై చేశారు రాజు గారు. 85 మీ ఏజ్? 85. మీరేనా ఇందాక వాకింగ్ చేస్తారు, సింగిల్ గా బయటికి వెళ్ళిపోతారని చెప్తున్నారు. కరెక్ట్. ఓకే, వెళ్తారు ఇంకా ఇద్దరు ముగ్గురు. మీకైతే ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవంటగా, సింగిల్ గా వెళ్ళిపోతారంట. ఎంత Thank you. బాగా నవ్వుతున్నారు. ఏం చేసేవాళ్ళు మీరు? నేను రైల్వేలో పనిచేసాను, కలకత్తా కోల్కతా రైల్వే. అండర్గ్రౌండ్ రైల్వే, మెట్రో రైల్వే. ఎస్ ఎస్ అక్కడే స్టార్ట్ చేశారు, స్టార్టింగ్ అక్కడే, సర్వీసు ఎండింగ్ అక్కడే. ఇంకా నాకు బెంగాలీ లాంగ్వేజ్ వచ్చు. సూపర్. అసలు మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? పిల్లలు, అమ్మాయి ఏమో బొంబాయిలో ఉంటుంది, అబ్బాయి ఇక్కడే ఉంటున్నారు. మీకు తెలుసా కళ్యాణి రాజు? తమిళ కన్నడలో ఆమె సీరియల్స్ ఇచ్చారు, ఆమె మా కోడలు. మా అబ్బాయి ఇక్కడే ఉంటాడు, అల్కాపూర్లో. ఓకే ఓకే. మీకు ఇక్కడ నచ్చిందా? చాలా బాగుంది, హై క్లాస్. అందుకే ఇక్కడ ఉన్నారు. ఎస్. 5 మాసాలు, 6వ మాసం 6 నెలలు నడుస్తుంది అయిందా? అక్కడ వచ్చి 6 మాసం. మీరు ఇంత మంచిగా లీన్ గా బాడీ అది బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ చేస్తాం. చెప్పరాజు? ఎక్సర్సైజ్ చేస్తాం. Exercise 2 పూటలు మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఒక్కొక్కప్పుడు అవుట్ సైడ్ కూడా చేస్తాను, ఒక్కొక్కప్పుడు రూమ్లో కూడా చేస్తాను. అవునా? సూపర్. అసలు ఈవెన్ మా కారిడోర్లో కూడా కింద ఫస్ట్ ఫ్లోర్లో అంతా, అక్కడ అంతా. కూడా చేస్తాను. ఓకే. ఫుడ్ బాగుందా? చాలా బాగుంది. ఏది బాగుంది చెప్పండి అన్నిట్లో. అన్నీ బాగున్నాయండి, ఏది బాగలేదు. అలా చెప్పలేదు, కష్టమేమో. ఇంకా తినలేదు, బట్ బాగున్నాయి. సరే, తినండి. నేను డిస్టర్బ్ చేసినందుకు థ్యాంక్ సారీ. యూ. డిస్టర్బెన్స్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎగ్జైట్మెంట్ చూడండి అసలు. ఈవిడికంటే దగ్గర దగ్గర 80 years ఉంటాయంట. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా పెట్టారు తింటాను. చూడండి వీళ్ళు పెని ఇంకా అంటే తిండి పెడతానే ఉంటారు అనమాట మంచిగా. సో ఆవిడ చూడండి ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నారు అసలు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఏమవుతారండి మీకు ఈవిడ? అమ్మగారా? అమ్మగారు అవుతారు. ఓ, ఎక్కడ ఉంటారు సార్ మీరు? నేను బొంబాయిలో ఉంటానమ్మా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మీతో మాట్లాడుతుంటే. ఆవిడ ఎంత ఎగ్జైట్ అయిపోతున్నారో అసలు. చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా కంఫర్టబుల్ గా ఉంది, పీస్ఫుల్ గా ఉంది. అక్కడ మా పుట్టపర్తిలో ఎలా ఉంటుందో అలా పీస్ఫుల్ గా, చాలా డిసిప్లిన్ గా, అందరూ టైం కి అన్ని అయిపోతుంటాయి. ఎవరితో ఎక్కువ బాగుంటుంది, సింపుల్ గా ఉంటుంది. చాలా ఫుడ్ చాలా క్వాలిటీ బాగుంటుంది, మంచి హైజీనిక్ గా ఉంటుంది, క్లీన్ గా ఉంటుంది. ఎప్పుడు అదే చెప్తుంటుంది నాకు. సో హ్యాపీ అండి మీరు? నేను చాలా హ్యాపీ, కంఫర్టబుల్ గా ఉంది మాకు. అదే చాలా మీరు ఎంత బాగా చూసుకుంటున్నారు, టైం కి అన్ని ఇస్తున్నారు, అడుగుతున్నారు, పక్కనే ఉంటున్నారు అందరూ. పెద్ద ఆవిడ గారు చాలా మంచిగా ట్రీట్ చేసి మంచిగా చూసుకుంటున్నారు. నాకు చాలా నేను, మా అన్నయ్య, మా సిస్టర్, చాలా మీ అందరికి థ్యాంక్ యూ. అండ్ మీ అందరికి మేము రుణపడిపోయి ఉన్నాం. చాలా బాగా చూసుకుంటున్నారు. రాజు గారు ఇంకా చాలా చక్కగా ఫోన్ చేసి ఇక్కడ చెప్తుంటారు. అది ఈజ్ వెరీ కూల్ పర్సన్. అతను చాలా చక్కగా మాట్లాడతారు, ఆనందంగా అతను మాట్లాడి చాలా తృప్తి వేస్తుంది మాకు. ఇంకా మా ధైర్యంగా ఉంది, మా అమ్మ సేఫ్ ప్లేస్ లో ఉందని. చాలా బాగా చెప్పారు. సో మదర్ ఇక్కడే ఉంచుతారా? ప్రస్తుతానికి తన ఎంతో ఆరోగ్యం సహకరిస్తుంది, తప్పకుండా ఉంచుతాం అక్కడే అండి. ఈ ఏజ్ లో వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటారు, సోషల్ గా ఉంటారు, కొంచెం నలుగురితో మాట్లాడతారు, కొంచెం మైండ్ బాగుంటుంది. లేకపోతే మాతో ఉంటే టైం ఏదో కొంచెం ఎక్కువ ఎంగేజ్ అవ్వలేము వాళ్ళతో. తను మీరంతా చక్కగా ఆడవాళ్ళంతా దగ్గర రావడం, మాట్లాడడం, చూసుకోవడం తనకు సందడిగా ఉంటున్నారు. రైట్ అండి. ఇంతకీ నేను ఇక్కడ ఉండను, నేను సుమన్ టీవీ అండి. మీ ఇక్కడ మామూలుగా అంటే 1 year బ్యాక్ వచ్చాను నేను. సో ఇంటర్వ్యూ కోసం మళ్ళీ వచ్చాను, ఎలా ఉందో చూద్దామని. ఈరోజు యాన్యువల్ డే అంటే వచ్చాను. అనుకోకుండా మీ మదరు మీతో ఫోన్లో మాట్లాడుతూ ఎగ్జైట్ అవుతుంటే వచ్చి నేను మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఎప్పుడు మాట్లాడినా చాలా ఎగ్జైట్ గా మాట్లాడుతుంది. అంతేనా? చాలా మా సిస్టర్ వచ్చి 3 రోజులు ఉండేది. తనకు కూడా చాలా చాలా పొగటి వెళ్ళింది. తనకి చాలా బాగా చేశారు పాప. రాజు గారు తన సొంత బిడ్డలా చూసుకున్నారు. అదే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఎస్ఎన్ రాజు ఓల్డ్ ఏజ్ హోమ్ ఫౌండర్ రాజు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఓకే, ఫైన్ అమ్మా. 1 year బ్యాక్ చూసాను మిమ్మల్ని మీ ఆశ్రమాన్ని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఈ 1 year అంటే చాలా గ్రాండ్ గా మీరు రన్ చేసుకుంటూ వచ్చి 1 year ని సెలబ్రేట్ చేశారు. ఈ రోజు చాలా బాగా అనిపించిందండి. థ్యాంక్ యూ. నేను ఆ రోజు ఏదైతే ఇక్కడ చూసానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ చెప్తారు, ఒక టైం వచ్చిన తర్వాత దాన్ని గివప్ చేసేస్తుంటారు, అవేమి చెయ్యరు.
బట్ మీరు అందుకు భిన్నంగా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సో బాగా అనిపించిందండి. ఓకే. అంటే ఏది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తా ఉన్నారు మీరు. చాలా మంది పెరిగారు కూడా, అప్పుడు కొద్ది మందే ఉన్నారు, అంటే స్టార్టింగ్ అదిలేండి నేను వచ్చింది, కానీ అవును. ఇప్పుడైతే చాలా మంది కూడా యాడ్ అయ్యారు మీకు. అవును. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకంటే ఉన్న వాళ్ళందరితో మాట్లాడితే అందరూ కూడా నంబర్ 1 అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. సో మీకేమనిపిస్తోంది? యాక్చువల్గా ఏంటంటే నేను ఈ కాన్సెప్ట్ అనుకుంది మా నాన్నగారి పేరు మీద స్టార్ట్ చేశానని మీకు ఆ రోజు కూడా చెప్పాను. నేను ఇది కమర్షియల్గా చేద్దామని ఎప్పుడు ఆ రోజు లేదు, ఈ రోజు కూడా లేదు. ఇక్కడ నా దగ్గర ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, వాళ్ళు ఎంత కన్వీనియంట్గా ఉన్నారు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, ప్లస్ వాళ్ళు ఇల్లులో ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాని మీదే నేను ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను. నాకు ఇక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలనో లేకపోతే ఏదో చేయాలనే ఉద్దేశంతో అయితే నేను ఇది స్టార్ట్ చేయలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ ఇల్లు గుర్తుకు రాకుండా, వాళ్ళ పిల్లలు గుర్తుకు రాకుండా ఉండి ఆ టైప్లో వాళ్ళని చూడాలనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. దాని ప్రకారమే నేను చేయగలను. అందులో సక్సెస్ అయినట్టున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఒక ఆవిడ చెప్తున్నారు, ఇది నా సొంత ఇల్లు లాగే ఉందమ్మా, నాకు అసలు ఇల్లే గుర్తు రావట్లేదని ఒక ఆవిడ చెప్తున్నారు. ఇంకొక నాకు పిల్లలు గుర్తు రావట్లేదు, నాకు ఆ అబ్బాయే నా కొడుకులా అనిపిస్తున్నాడు అని ఒక ఆమె చెప్పారు. ఇంకొక ఆమె అయితే నేను 50 kgs వెయిట్తో వచ్చానమ్మా, ఇక్కడికి వచ్చినప్పుడు సన్నగా లీన్గా ఉన్నా, ఇప్పుడు 68 kgsకి వెళ్ళాను. ఏం పెట్టి లావు చేస్తున్నారు జనాలు, వెయిట్ పెంచేస్తున్నారు. అంటే మెంటల్గా హ్యాపీగా ఉంటే వాళ్ళు ఏ యాక్టివిటీ చేసినా ఏది చేసినా వాళ్ళకి అంతా కూడా ఓకే ఉంటుంది, హెల్త్ పరంగా కానీ ఇంకోటిగా కానీ. మెయిన్ ఎవరికైనా కావాల్సింది మెంటల్గా యాక్టివ్నెస్ అనేది కావాలి. అది మా దగ్గర ఇవ్వగలనని నేను అనుకుంటున్నాను. ఇల్లు గుర్తుకు రాకుండా చేసి ఇదే తమ సొంత ఇల్లు అని ఫీల్ అయ్యేలాగా, పిల్లలు కూడా గుర్తు రాకుండా, తర్వాత ఫుడ్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని టేస్టీ ఫుడ్స్ పెడుతున్నారండి. నేను అక్కడ చూసాను, ఏంటండి 20 పైన వెరైటీస్ ఉన్నాయి, అన్ని పెడితే లావైపోరా అండి. అంటే 20 వెరైటీస్ అంటే ఈరోజు ఫస్ట్ యానివర్సరీ కదా అని చెప్పి చేసాము. యాక్చువల్గా జనరల్గా మెనూ ఉంటుంది, ప్లస్ సండే కూడా కొంచెం స్పెషల్ మెనూ ఉంటుంది. వాళ్ళకి హెల్త్ని దృష్టిలో పెట్టుకుని ఏది చేసినా కానీ స్పైసీ విషయంలో కానీ ఉప్పు సాల్ట్ విషయంలో కానీ అన్నీ కూడా కేర్ తీసుకుంటారా? ఓకే, చూసుకుని ముందుకెళ్తాం. మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఫస్ట్ టైం మీ ఇక్కడికి వచ్చాను చూడండి, మీ ఆశ్రమానికి వచ్చి చేసి వెళ్ళిన తర్వాత ఎన్ని కాల్స్ అంటే అండి, మాకు రాజుగారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, రాజుగారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, రాజుగారు అసలు ఫోన్ కలవట్లేదని కొంతమంది అయితే. నేను చెప్పాను మేబీ ఆయన కంటిన్యూస్ కాల్స్ బిజీలో ఉండాలి, మళ్ళీ ఒక 2-3 days పోయిన తర్వాత కాల్ చేయండి అంటే, నాకు ఆల్మోస్ట్ 2 months తర్వాత కూడా ఫోన్ చేసి అదే కంప్లైంట్ చేశారండి కొందరు. యాక్చువల్గా ఏం జరిగిందంటే మనం ఆ రోజు 3 నెంబర్స్ మనం డిస్ప్లేలో ఇచ్చాము. అవును, 3 నెంబర్స్ కంటిన్యూగా ఒక ఫోన్ కాల్ మాట్లాడేటప్పటికి 15 మిస్డ్ కాల్ ఉండే. అది ఎలా యాక్సెప్ట్ చేయాలో, ఏ నెంబర్కి చేయాలో కూడా నాకు అవకాశం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీ సుమన్ టీవీ తరఫున నేను సారీ చెప్తున్నాను వాళ్ళందరికీ. నేను వాళ్ళని కనెక్ట్ అవ్వలేకపోయాను, వాళ్ళని రీచ్ అవ్వలేకపోయాను. ఈసారి ఆ తప్పు జరగకుండా ఎట్లా అంటే, వాళ్ళకి ఫోన్ ఒకసారి కలవకపోతే వాట్సాప్లో ఒకసారి వాళ్ళు మెసేజ్ చేసి పిన్ చేస్తే నేను వాళ్ళకి తగిన సమాధానం కానీ దానికి ఆన్సర్ కానీ ఇవ్వడానికి మీరే కాల్ బ్యాక్ చేస్తారు. కాల్ బ్యాక్ చేయటము, దానికి వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో వాళ్ళ టీవీలో రన్ అవుతూనే ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటున్నారు. వాళ్ళు మాట్లాడేది నాకు వినిపించట్లేదు, నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు. పూర్తిగా ఒకసారి వీడియో చూస్తే అక్కడ ఏముంది అనేది క్లారిటీ వస్తుంది. వీళ్ళు అట్లా కాకుండా వీడియో మధ్యలోనే ఫోన్ కాల్ చేస్తుంటే అసలు ఏంటనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. దానివల్ల కొంచెం ఇబ్బంది అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఫీజు ఏమన్నా పెంచారా? సేమ్ ఫీజు లేదండి, ఫీజు అనేది మనం అప్పుడు ఏదైతే ఉందో అదే ఫీజు ఉంది. ఫీజు విషయంలో ఏం పెంచలేదు. నేను ఇప్పుడు 2-3 మాట్లాడానండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అబ్బాయిలు కూడా, అంటే ఒక ఆయన జర్మనీలో ఎక్కడ ఉన్నారంట, ఇంకో ఆయన ముంబైలో ఉన్నానన్నారు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే నేను మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి నేను మాట్లాడినా, వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ విషయంలోనూ, అలాగే JSN రాజు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్, మీరు ఒప్పుకోరు అనుకోండి ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే, అయినా కూడా ఓల్డ్ ఏజ్ హోమే తప్పదు అనాలిక. సో అలా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ హోమ్ పట్ల కానీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ పట్ల కానీ, పరిస్థితులు అన్నీ కూడా మంచిగా ఉన్నాయి అని చెప్పేసి. యాక్చువల్గా ఆ జర్నీ నుంచి ఒకసారి నాకు వీడియో కాల్ చేసి వాళ్ళ ఫాదర్ని చూపించారు. అసలు ఆ రోజు ఆయన చూసిన ఆయన అయితే నేను ఇక్కడ జాయిన్ చేసుకోను అనే అనుకున్నాను, కానీ ఆయన డైరెక్ట్గా ఒకసారి తీసుకొస్తాను మీ దగ్గరికి, మీరు చూడండి అన్నారు. ఫస్ట్ వచ్చిన రోజు ఆయన సిచ్యువేషన్ చూస్తే నేను హ్యాండిల్ చేయగలనా లేదా అని అనిపించింది. ఆ టైప్ లో నా దగ్గరకు వచ్చారు. అంత వీక్ గా ఉన్నారు. ఆయనకి ఏంటంటే మంచి లైఫ్ ఉంది, అన్ని బాగున్నాయి ఆయనకి, కాకపోతే ఆయనకి ఒంటరితనం, ఇంట్లో అలా ఒంటరిగా జర్నీలో ఎవరి యాక్టివిటీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు పలకరించడానికి ఎవరు లేక, ఇక్కడికి వచ్చిన తర్వాత 1 or 2 months ఆయనలో చాలా చేంజ్ వచ్చింది. ఇప్పటికీ అసలు ఈ హౌస్ మొత్తంలో చాలా యాక్టివ్గా ఉంటారు సుధాకర్ గారు అని చెప్పి. ఆయన
అలాగే జర్మనీ నుంచి ఆయన విజయ్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు 1 or 2 days ఇక్కడ ఉండి అన్నీ చూసి కూడా చాలా బాగా ఆయన రెస్పాండ్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా మంది పిల్లలందరూ కూడా వేరే వేరే కంట్రీస్లో ఉన్నారు, ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నాకు తెలిసి అలాంటి వాళ్ళకి బాగా సూట్ అవుతుందండి ఈ ప్లేస్. అవునండి, బాగా అంటే ఇక్కడ లేని వాళ్ళందరికీ కూడా. అలాగే అన్నీ బాగుండి అవకాశం లేక, పేరెంట్స్ తోటి స్పెండ్ చేసే టైం లేక, అవకాశం లేక తప్పనిసరి పరిస్థితులు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అవునండి, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏంటంటే నేను ఎవరినైనా సరే ఇప్పుడు వీడియో చూసి ఇది కాకుండా రియల్గా మీరు రండి ఇక్కడికి, మీకు మేము ఏదైతే చూపించామో మీకు ఇక్కడ అది ఉందనుకుంటేనే మీరు ఆ డెసిషన్ తీసుకోండి. అట్లాగే నేను కూడా చూస్తాను, చూసి వాళ్ళు ఇక్కడ ఉండగలరా లేదా. కొంతమంది ఏంటంటే ఏదో 1 month 2 months కోసం చాలామంది అడుగుతున్నారు, ఏమనుకోవద్దు. వాళ్ళకి ఇచ్చినందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఎక్కువ కాలం అంటే ఇక్కడే అవసరం పడిన వాళ్ళకి మీరు అది ఎలా చేయలేని పరిస్థితి, ప్లస్ మిస్ అవుతాం కూడా. మనం ఏదైతే మనం సంకల్పంతో ఇది స్టార్ట్ చేసామో అది ఫుల్ఫిల్ చేయాలనేది నేను బాగా గట్టిగా. సూపర్ అండి. అసలు నాకైతే ఇక్కడ ఇది మనం కూర్చున్నది ఇప్పుడు మెడిటేషన్ హాల్, నాకు గుర్తుంది అప్పుడు కూడా ఇలాంటి చాంటింగ్ వస్తూ ఉంటుంది, మనకి సౌండ్స్ అవే వినిపిస్తూ ఉంటుంది ఈ రూమ్లోకి రాగానే. ఇందాక కూడా రాగానే అదే వినిపించింది. తర్వాత ఫుడ్కి సపరేట్ ఉండటం, కొంతమంది రూమ్స్లో సపరేట్గా ఉన్నారు ఏంటంటే, అంటే ఎవరితో కాకుండా వాళ్ళు కొంతమందికి ఎలా ఉంటుందంటే, నాకు ఈ 2 sharing వద్దు, నేను సింగిల్ షేరింగ్ నేను చేసుకుంటాను, నాకు సింగిల్ షేరింగ్ కావాలి. పక్కన రూమ్లో ఇంకొకళ్ళు ఉంటారు కాబట్టి నాకు ఓకే, నేను హ్యాండిల్ చేసుకోగలను. ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంట్లో ఉన్న ఫీలింగ్. ఒక ఫ్లాట్ లో ఒక ఇద్దరే ఉంటారు, అలా కొంతమంది ప్లాన్ చేసుకున్నారు. జెంట్స్ లో కూడా అలా ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం. కొంతమందికి ఏంటంటే షేరింగ్ అనేది ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్లేదు మేము బేర్ చేయగలము అనుకుని వాళ్ళు చేసుకొని వాళ్ళ టేస్ట్కి తగ్గట్టంతా రూమ్ రెడీ చేసుకొని, మా ఇంట్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చూసిన వాళ్ళందరూ కూడా మెయిన్ ఏంటంటే మన ప్లానింగ్ బాగా నచ్చిందండి. ఎక్కడ చూసినా మీకు చాలా ఓల్డేజ్ హోమ్లు ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. అక్కడ ఏమవుతుంది, అన్ని రకాల వాళ్ళు ఉంటున్నారు. నా దగ్గర నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఓన్లీ యాక్టివ్గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలను అనుకున్న వాళ్ళకి ఒక మంచి గ్యాదరింగ్ లాగా ఇచ్చి, వాళ్ళకి టైంకి అంతా కూడా ఫుడ్ అది కూడా అంతా టైంకి అన్నీ కూడా చూస్తే బాగుంటుంది అనేది మెయిన్ అండి. ఇంకొక చిన్న విషయం అండి, ఇక్కడ ఏమవుతుందంటే అన్ని బాగున్న వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు రావాలి, మీ దగ్గరికి ఎందుకు రావాలి, మా ఇంటికాడే ఉండొచ్చు కదా అనుకుంటారు. అట్లా అనుకునే వాళ్ళకన్నా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవకాశం లేక వాళ్ళ దగ్గర అన్ని ఉన్నా కానీ టైంకి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, మనిషి రాకనో లేకపోతే ఇంకొకటినో, ఏదైనా ఎమర్జెన్సీలో ఎవరిని పిలవాలో తెలియక పిల్లలు ఎక్కడో బయట దూరంగా ఉంటారు. ఒంటరితనం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇటువంటి చోట ఏంటంటే వాళ్ళ ఏజ్ పీపుల్ అనేది చాలామంది ఒక చోట ఉంటారు. ఇక్కడ అందరూ కూడా ఇది ఒక జేఎస్ఎన్ రాజు సీనియర్ స్పేస్లో ఒక ఫ్యామిలీ మెంబర్గానే. ఇంకొకటి ఏంటంటే నా వయసు చాలా చిన్న వయసు అయినా నేను వచ్చేటప్పటికి వాళ్ళందరూ లేచి నుంచుంటే అసలు ఆ రోజు నాకు కళ్ళంట నీళ్ళు కూడా వస్తాయి. వాళ్ళు నా మీద చూపించే ప్రేమ కానీ అలాగా అది బాగా నచ్చింది నాకు వాళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ కూడా అండి ఎక్కడ మీకు క్లమ్జీగా లేకుండా, ఇరుకుగా లేకుండా అసలు ప్రశాంతంగా ఉంది. బయట చూస్తుంటే అయితే ఈ ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉందండి. ఇది అసలు హైదరాబాద్ సిటీ మధ్యలో ఉంది, మేడ్చల్ లాంటి బిజీ ప్లేస్ లో ఉందని అనిపించట్లేదు. అవునండి, యాక్చువల్గా సిటీలో చాలా చోట్ల ఉంటాయండి. కొంచెం లొకేషన్ పరంగా కూడా వాళ్ళకి ఏంటంటే అన్ని విధాలా కన్వీనియంట్ ఉండాలని చెప్పి నేను ఈ ప్లేస్ అనేది చూసుకున్నాను. ఇంకెక్కడన్నా ఎక్స్టెన్షన్ అవకాశం ఉందా, పెట్టే అవకాశం కనిపిస్తుంది? కానీ కొంతమంది ఏమంటున్నారు, మీరు అన్ని యాక్టివ్ వాళ్ళకే చేస్తున్నారు, మరి మాలాంటి వాళ్ళకి కూడా సర్వీస్ ఇవ్వాలి కదా అని కొంతమంది అడుగుతున్నారు. అంటే కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకి కూడా కొంచెం ఏదో ఒకటి మీరు కూడా ఆల్టర్నేట్ చూడండి అనేది చాలా మంది అడుగుతున్నారు. ఏదైనా ఉంటే అది ఏదైనా చూస్తాను టైం వచ్చినప్పుడు. ఇక్కడైతే కుదరదు కదండి, ఇక్కడైతే లేదండి, ఇది ఓన్లీ వీళ్ళ కోసమనే డిజైన్ చేసింది. ఇక్కడైతే అటువంటి వాళ్ళకి ఇవ్వను. మళ్ళీ ఫైనల్ గా ఒకసారి చెప్తున్నానండి, ఫోన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి, అన్ని అటెండ్ అవ్వండి, మళ్ళీ రావద్దు. నేను కూడా గట్టిగా చెప్పేది ఒకటి ఏంటంటే ఫోన్స్ కలవనప్పుడు వాళ్ళు వాట్సాప్ లో చాట్ చేస్తే, ఇంకొకటి మనది ఇప్పుడు గూగుల్లో కూడా మనకి లింక్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ లో కానీ గూగుల్లో కానీ అన్ని లొకేషన్ కాడి నుంచి అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మన ఛానల్లో కూడా లింక్ అది ఇస్తాను. ఏదన్నా ఉన్నా కానీ మనకి అలా అప్రోచ్ అయినా, డైరెక్ట్ కాల్ లేకపోయినా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా విజిట్ చేస్తే వాళ్ళకి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళ రివ్యూ కూడా మీకు డైరెక్ట్ గా తెలుస్తుంది. దాని ప్రకారం మేము ముందుకెళ్ళవచ్చు వాళ్ళందరూ కూడా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.